దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 10 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 88 నుండి 91 అధ్యాయములు. 88వ అధ్యాయము. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్లగాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడుచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదకి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను, స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయను. 89వ కీర్తన. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసెదను. కృప నిత్యము స్థాపింపబడిననియు, ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందువనియు నేను అనుకొనిచున్నాను. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మెంటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, యెహోవా, నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు అణుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును, ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే. లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు, హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది. నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు. కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగ ధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనిచున్నారు. నీ నామమును బట్టి వారు దినమల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలంతో అతను అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెక్క అతనితో తోడై ఉండును. నా బాహుబలము అతని బలపరచును.
ఏ శత్రువును అతని మీద జయమునందుడు. దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజుల్లో అత్యున్నతునిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయవిధులు ఆచరింపని ఎడల, వారు నా కట్టడలను అపవిత్రపరిచిన ఆజ్ఞలను గైకొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడనే నా విశ్వాస్యతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలము నా సన్నిధిలో ఉండుననియు, చంద్రుడు ఉన్నంతకాలం అది నిలిచిననియు, మింటు నుండు సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్మ విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవువారందరూ అతను దోచుకొనిచున్నారు. అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయను. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీయూ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతను నిలవబెట్టుకున్నావు. అతని వైభవం మాన్పి ఉన్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉందువు? నిత్యము దాగి ఉందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము. ఎంత వ్యర్థంగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాసత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషిక్తునికి నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతినందును గాక. ఆమెన్, ఆమెన్. 90వ కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నావు. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము. ఎంతవరకు తిరగక యుందువు? నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. 91వ కీర్తన. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును.
ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగరుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అద్భుతములు, ఆశ్చర్యకారములు, సూచక్రియలు చేయు దేవుడవు నీవే తండ్రి. అయ్యా తండ్రి, ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలును నాయన మహత్కార్యముల చేత, అద్భుతముల చేత విడిపించి నడిపించిన దేవుడవు నీకు వందనాలు. ఎర్ర సముద్రములు పాయలు చేసిన దేవుడవు అయ్యా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నాయన ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడవు ప్రభా. ఆకాశం నుండి మన్నాను కురిపించావు, బండ నుండి నీళ్ళు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడానికే వందనాలు, వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవా. ఇగో తండ్రితో కూడా ఉన్నట్టు విడిచిపెట్టకుండా భాగ్యమైనప్పటికీ మా కొరకు అయ్యా తండ్రి నాయన పాప పరిహారార్థ బలిగా దిగి వచ్చావు, సమాధానార్థ బలిగా దిగి వచ్చావు నాయన, పస్కా బలిగా పశువుగా దిగి వచ్చావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా పాపముల్ని మీరు వేసుకుని మీ నీతిని మాకు ఇచ్చావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ మా కొరకు నాయన మీరు చిందించిన రక్తమును బట్టి, మీరు పెట్టిన ప్రాణమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. మీ నిష్కలంకమైన, నిర్దోషమైన నాయన, పవిత్రమైన, పరిశుద్ధమైన అయ్యా నీ రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఉదయకాలమున నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించు నాయన. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి ప్రభా. నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా. పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టుటకు కావలసిన నాయన పవిత్రత, పరిశుద్ధత మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మమ్మల్ని బలపరచండి అయా. తెలివి, జ్ఞానము మాకు అనుగ్రహించండి, ఆలోచన మాకు అనుగ్రహించండి, భయభక్తులు మాలో పుట్టించండి ప్రభా. అయా మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించండి. యెహోవా ఆత్మానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దత్తపుత్రాత్మానికి స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకే స్తుతి నాయన, నీకే వందనాలు ప్రభా. వాక్యమై ఉన్న దేవానికి వందనాలు. వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యకు వచ్చిన దేవానికి స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మేము బ్రతుకుచున్నాము తండ్రి నాయన. నీ వాక్యం మా పాదములకు దీపము తండ్రి, మా త్రోవకు వెలుగు ప్రభు. నీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. అయ్యా నా ప్రాణమా యెహోవాను సన్నుతించి మనం చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్న దేవా. అయ్యా తండ్రి నాయన, మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలుని బట్టి, ఉపకారం బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి అయ్యా మీరు ఇచ్చిన ఈ క్షేమ స్థితిని బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేమేమై ఉన్నామో నీ దయ వల్లనే, నీ కృప వల్లనే, నీ కనికరం వల్లనే నాయన. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు. నీ కృపాసన యొద్దకు వచ్చున్నాం, నీ కృప కొరకు వేడుకొనిచున్నాం. వ్యక్తిగతంగా ఇగో నీ కృప కొరకు వేడుకొనిచున్నాం ప్రభా. నీకు వందనాలు, 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 వందనాలు అయ్యా. మాపై నీ కృప కలుగును కాక, మాపై నీ కృప కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. మా వ్యక్తిగత జీవితాలపై అయా, మా కుటుంబ జీవితాలపై నీ కృప కలుగును కాక నాయన. అయా నాయన మా బిడ్డలపై నీ కృప కలుగును కాక, మా జీవిత భాగస్వాములపై నీ కృప కలుగును కాక. ఓ నిశ్చయంగా మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగును గాక. క్రైస్తవులందరిపై నీ కృప కలుగును గాక. మా పట్టణంపై నీ కృప కలుగును గాక. అయ్యా మాకున్న వస్తు వాహనాలపై నీ కృప కలుగును గాక. మా రాకపోకలపై నీ కృప కలుగును గాక. అయ్యా ఉదయకాలం నీ కృప కొరకు వేడుకొనిచున్నాం నాన్న. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా మా కుటుంబాల్లో రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి. మారు మనసు పశ్చాత్తాపము దయచేయండి ప్రభా.
అయ్యా నీకు వందనాలు. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలు కాకుండా నీ కృపను మాకు అనుగ్రహించి మా బంధువులు, స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరూ రక్షించబడినట్లు రక్షణార్థమైన నీ కృపను అయ్యా తండ్రి నాయన మాకు దయచేయండి ప్రభా. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయండి, సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా. మాలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నప్పటికీ అందరినీ మీరు బలపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన మా బంధువులు, స్నేహితులు అందరికీ రక్షణ దయచేయండి. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా తండ్రి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి రూపులోకి మార్చుకొని, పత్రికలుగా మార్చుకొని నాయన పరిశుద్ధాత్ముడ బలముగా క్రైస్తవ్యం మీద కుంభరించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీకే స్తుతులు ప్రభా. దైవజనులందరి కొరకు నాయన, సేవకులు సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కృప కలుగును అయ్యా, నీ కృప కలుగును గాక ప్రభా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వారి ప్రార్థనలకు జవాబు దయచిన వారిని అభిషేకంతో నింపి వాడుకోండి ప్రభా. నాయనగా ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. రీమా నమ శరాదారా రిధు నమ సంద్రి హాందార్ అలారి ఖాతారాబా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. పరిశుద్ధుడా సహాయం చేయండి. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగును గాక. నీ చిత్తమే వారి ద్వారా జరుగును గాక. నీ రాజ్యం వారి ద్వారా కట్టబడును గాక. యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. బలసూచకమైన మందసమాలు లేచి బలము తొడుక్కో. పురాతన కాలంలో లేచినట్టు లేవండి ప్రభా. అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రపంచ దేశాల్లో నీ చిత్తము జరుగును గాక. నీ రాజ్యం వచ్చును గాక. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి ప్రభా. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి నాయన. అయ్యా ప్రత్యేకించి భారతదేశంపై నీ కృప కలుగును గాక. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక. హృదయాలు తెరవబడును గాక. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక. అయ్యా నీ చిత్తం భారతదేశంలో జరుగును గాక. నీ రాజ్యం భారతదేశంలో కట్టబడును గాక. అయ్యా మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. వారి కింద పనిచేస్తున్న అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నిటిని మీ హస్తాలకు అప్పచెప్పుకుని నీ చిత్తానుసారంగా ప్రతి డిపార్ట్మెంట్ మీరు నడిపించండి అయ్యా. ఆలోచన వారికి అనుగ్రహించండి అయ్యా. నీ చిత్తము చేయుటకు బలపరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మా దేశానికి క్షేమము దయచేయండి, అభివృద్ధి దయచేయండి, స్వస్థత దయచేయండి ప్రభా. నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని ఆయన పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసు క్రీస్తు నామములో జవాబు వచ్చును గాక. అయ్యా నిశ్చయంగా జవాబు వచ్చును గాక. అయ్యా మా దేశము శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత పొందుకొందును గాక. నిశ్చయంగా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామంలో జవాబు వచ్చును గాక. ఓ నిశ్చయంగా యేసు క్రీస్తు నామంలో జవాబు వచ్చును గాక అని ప్రార్థిస్తూ అయ్యే ఉదయకాలమున నాయన మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటే చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించమని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.